యేసుక్రీస్తు నామంలో ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. ఈ ఉదయకాలమున వాక్యము చెప్పబడక మునుపుగా మీ అందరికి ఒక ప్రశ్న. మీ జీవితంలో మీకేమైనా చివరి కోరికలు ఉన్నాయా? ఏం సార్ పొద్దున్న వచ్చి ఏమో మళ్ళీ ఏమైనా చచ్చిపోతున్నామా, మమ్మల్ని ఏమైనా చంపుతున్నారా మీరు? ఇది ప్రతి మనిషికి కూడా ఉండవలసినవే. ఏమైనా చివరి కోరికలు ఉన్నాయా? మీకు మీరుగానే, నాకేం చెప్పబాకండి, కానీ ఒకసారి మీకుగా ప్రశ్నించుకోండి. చివరి కోరిక అనేటటువంటిది ప్రతి వ్యక్తికి ఉండేటటువంటి పరిస్థితే. జైల్లో ఉన్న ఖైదీలను ఉరిదీసే ముందు కూడా ఓ రోజు 2 రోజుల ముందు వాళ్ళని అడుగుతారు అధికారులు. జ్ఞాపకం చేసుకుందాం, ఈ రోజున మనం నేర్చుకునేబోయేటటువంటి అంశం కూడా భక్తుడైన దావీదు యొక్క చివరి కోరికకు సంబంధించినదే. చదవండి, కీర్తన గ్రంథము 23వ కీర్తన 6వ చరణాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 23వ కీర్తన 6వ చరణము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమణ దోంబిడ్లారా, భక్తుడైనటువంటి దావీదు మనము గడిచిన వారము నుండి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ కీర్తనను చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నాడు. యెహోవాయే నాకు కాపరిగా ఉన్నాడు గనుక నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద ప్రశాంతమైన వాతావరణంలో నన్ను నడిపిస్తాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు. నాకు ఏ కష్టము రాకుండా, నష్టము రాకుండా నా ప్రాణాన్ని తృప్తిగా ఉంచుతాడనే విషయము. అదేవిధంగా నీతి మార్గములో తన నామమును బట్టి నీతి మార్గములు నన్ను నడిపిస్తాడు అని తెలియజేస్తూ ఉంటాడు. అదేవిధంగా గాఢాంధకారపు లోయలు నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నా కాపరి నాకు తోడుగా ఉంటాడు. అతని దుడ్డు కర్ర దండము నన్ను ఆదరిస్తాయి అనే ఆత్మీయ సత్యాలు తెలియచేస్తూ ఉన్నాడు. అదేవిధముగా నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనం సిద్ధం చేస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు. మరి నూనెతో నా తల అంటుతాడు, తర్వాత నా గిన్నె నిండి పొర్లుచున్నది అనేటటువంటి గౌరవానికి దేవుడు తనను ఏ రీతిగా హెచ్చిస్తాడో, తన కొమ్ము ఏ రీతిగా హెచ్చిస్తాడో ఆత్మ సంబంధమైన విషయాల గురించి భక్తుడైనటువంటి దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును అని ఒక దృఢమైన విశ్వాసము చేత ఈ మాట దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను బ్రతుకు దినములన్నీయు అంత క్షేమమే, అంత మంచి జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, నేను బ్రతుకు దినములన్నిటను ఈ కాపరి నాకు తోడుగా ఉన్నాడు గనుక అంతా కూడా నాకు క్షేమముగానే ఉంటుంది. అంతా కూడా నాకు మేలుకరముగానే ఉంటుంది. అంతా కూడా నాకు మంచిగానే ఉంటుంది అని ఆత్మీయ సత్యాలను తెలియజేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథంలో చూస్తాడు కదా మనం, నేను వేసిన అడుగెల్ల నేతిలో పడెను అని వ్రాయబడుతూ ఉంటుంది. చాలామంది అడుగులేస్తే గోతిలో పడతాయి, తప్పటి అడుగులు వేస్తూ ఉంటారు. కానీ దేవుని నమ్మిన ప్రజలను దేవుడు సరి అయిన మార్గములో నడిపిస్తాడు.
సరైన పద్ధతుల మధ్యలో, సరైన విధానాల మధ్యలో నడిపించగలడు. అందుకని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బ్రతుకు దినములన్నిట కూడా ఈ కాపరిని నేను వెంబడిస్తున్నాను గనుక, ఈ కాపరిని నేను ఈ దేవుణ్ణి నేను కాపరిగా చేసుకొని ఆయన వెంట నేను వెళ్తూ ఉన్నాను గనుక నాకు ఎప్పుడు కూడా క్షేమమే కలుగుతుంది. ఆయన కృపా పాత్రుడనై ఆయన కృపా క్షేమములు పొందుకొని అంతా కూడా దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మేలుకరముగా పొందుకొని నేను బ్రతుకుతాను. ఇక నాకేంటి చింత అని తెలియజేస్తూ అంటున్న మాట ఏంటంటే, చిరకాలము యెహోవా మందిరములో నిన్ను నివాసము చేసేదను. హల్లెలూయా. ఇది ఇహ సంబంధమైనటువంటి మందిరాన్ని గురించి వ్రాయబడిన మాట కాదు, కానీ ఇక చిరకాలము, ఇక తర్వాత ఇక నన్ను ఆయన తీసుకుంటాడు కదా, ఆయన సన్నిధిలో నిరంతరం బ్రతుకుతాను, పరలోకములో క్షేమముగా బ్రతుకుతాను. అదే సమయంలో దావీదుకు ఎంతో ఇష్టమైనటువంటి ప్రదేశం ఏంటి అంటే, ఇక్కడ ఈ లోకములో ఉన్నటువంటి దేవాలయము, మందిరము. హల్లెలూయా. అందుకే మందిరము కట్టించాలనేటువంటి ఆలోచనను దేవుడు తనలో పెట్టాడు. రోజు యెరూషలేములో మందిరము కట్టబడి ఉన్నది అని అంటే అది దావీదు కట్టిందే. అయితే నీ హస్తముల చేత నువ్వు యుద్ధము చేసి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు మందిరము కట్టడానికి నేను ఒప్పుకోను, నీ చేతులు అపవిత్రమైన గనుక నీ కుమారుని చేత కట్టించమన్నాడు. దానికి దావీదు ఏం చేశాడంటే, మందిరానికి కావలసిన మెటీరియల్స్ అన్నీ సిద్ధం చేసి పెట్టాడు. అన్నీ A to Z, పునాది రాయి వేసినది మొదలుకొని అన్ని కార్యక్రమాలు అయిపోయేంత వరకు కావలసిన ఈ మెటీరియల్స్ అంతా కూడా సిద్ధంగా పెట్టాడు. తన కుమారుడైనటువంటి సొలొమోను రాజ్య పరిపాలనలో ఆ దేవుని మందిరాన్ని సంపూర్ణము చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోవాను కాపరిగా చేసుకున్నటువంటి, ఇదిగో ప్రధాన కాపరి అయినటువంటి క్రీస్తును కాపరిగా చేసుకున్నటువంటి దావీదు యొక్క జీవితంలో ఉన్న చివరి వాంఛ, చివరి కోరిక ఏంటంటే, నేను బ్రతుకు దినములన్నిటను నాకు కృపాక్షేమాలైన వెంట వస్తాయి, అంత మేలుకరముగానే నా జీవితం సాగిపోతుంది. ఇక నాకు నిన్ను నమ్ముకున్నాను గనుక, నిన్ను వెంబడిస్తున్నాను గనుక నాకు ఏ ఇబ్బంది లేదయ్యా. ఇక చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. ఈ రోజున మనం ఎక్కడ నివాసము చేస్తూ ఉన్నాం? దేవుని మందిరాన్ని ఎంతగా ఆనుకొని బ్రతుకుతున్నాం? దేవుని సన్నిధిలో మనం ఎంతగా ఎదుగుచున్నాం? లోకముతో స్నేహము చేస్తున్నామా? లోక పోకడలు మనకు ఎక్కువగా ఉంటా ఉన్నాయి, కానీ దేవుని మందిరాన్ని విడిచిపెట్టి తిరిగే వారముగానే ఇంకా మనం కనబడుతూ ఉన్నాము. కానీ దేవుని మందిరములో నేను చిరకాలము బ్రతుకుతాను అనేటువంటి తపన, తాపత్రయము ఈనాటి భక్తులలో కరువైపోతుందనే చెప్పాలి. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ దావీదు యొక్క చివరి కోరిక ఏంటయ్యా అంటే, బ్రతికినంత కాలం నీ సన్నిధిని ఆనుకొని నీ మందిరములో నేను బ్రతుకుతానయ్యా, నీ మందిరములో కూర్చోవాలని, నీ మందిరములో నీ సన్నిధిలో గడపాలని నాకు ఆశ ఉన్నది. ఒకవేళ పోయినా కానీ అక్కడ నీ రాజ్యంలో అసలు సిసలైనటువంటి పరిశుద్ధమైనటువంటి మందిరమైనటువంటి ఆ సీయోనులో నేను నీతో పాటు బ్రతకాలయ్యా. ఎంత గొప్ప కోరిక! ఇందాక చెప్పినట్లుగా మనకి చివరి కోరికలు అనగానే కొన్ని ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, ఏం లేదు సార్, సత్యలోపు విమానం ఎక్కాల, సత్యలోపు సముద్రంలో పెద్ద షిప్ ఎక్కాల, 30 రోజుల ప్రయాణం చేయాల
అది అట్టని వాడు మునిగితే టైటానిక్ లాగా సచ్చిరుకుంటావు. అంటే కొన్ని కోరికలు ఉండకూడదంటే ఉండకూడదని కాదు, కానీ దానికి అర్థం పరమార్థం అనేది ఉండాలి. అవి మన ఇష్టము, మన చూపును బట్టి కలిగేటటువంటి కొన్ని మామూలు ఇష్టాలు అంతే. అది చేయాలి, ఇది చేయాలి, వాస్తవమే. కానీ దైవ చింతన ఎంతమందికి ఉందంటారు? దేవుని గూర్చినటువంటి ఆ చింత, అయ్యో నేను దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి, దేవుని సన్నిధిని ఆనుకొని బ్రతకాలి. నేను ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నానండి, నాకు ప్రార్థన రాదు. నేను సత్యంలోపు గంట సేపు ప్రార్థన చేసి సావాలని భక్తులు ఎవడని ఉన్నాడా? అలాంటి భక్తులు కావాలండి. ఎన్నో రోజుల నుండి వస్తూ ఉన్నాను, ఒక్క పాట పట్టుమని ఒక్క పాట రాదయ్యా నాకు. పనికి మాలిన విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటాను నీ నోరుతో, కానీ దేవుని స్తుతించడం ఏది చేత కావట్లేదు. సత్యలోపు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవుని కొరకు నేను ఏదైనా ఒకటి చేసిపోవాలి. దేవుని కొరకు నేను ఏదో ఒక విధంగా ప్రయాసపడాలి. ఆ చింతన మనలో కనబడాలి. అవునండి, నాకు ప్రార్థన రాదు, పాటలు రావు, అది రాదు, ఇది రాదు, కానీ నేను ఇదిగో దేవుని మందిర పని కొరకు నేను ఏదో ఒక రీతిగా నేను పోరాటం చేయాలి. ఎంత మందులు ఉందో అలాంటి చింత, అలాంటి కోరిక. కొంతమంది సంఘ పెద్దల్లో చూశాను ఇక్కడ. కీర్తిశేషులైనటువంటి ప్రకాశమయ్య ఎంతో ఆరాటం పాపం. ఎప్పుడు పొద్దున్న లేస్తే ఫాస్ట్ అయ్యా రా. ఈ ముసలైన ఉన్న చాట ఉండడు, భోజనం పెట్టి తింటూ ఉంటా. సార్ వస్తావా మరి, టౌన్లోకి పోవాలా? పొద్దున పోతే సాయంత్రం వస్తే వాళ్ళం. ఎప్పుడన్నా ఆకలి అయితే నువ్వు తినే, నేను తినను. ఆకలి మీద లేదు, దేని మీద లేదు, ఏది లేదు. కడుపు కట్టుకొని అక్కడ ఇక్కడ తిరిగి ఎండలో వానలో, నాకు తెలుసు కాస్త అనుభవాలు. అలాంటి కొంతమంది ఆ దైవ చింతన కలిగి ఉన్నారు. వాళ్ళు ధన్యులే. సరే, వాళ్ళు అలాగున్న దేవుని కొరకు ప్రయాసపడినటువంటి వాళ్ళు బహిరంగంగా కాస్త ప్రార్థనలో కనబడకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా వాళ్ళ ప్రార్థనలు వాళ్ళకు ఉంటాయి కదా. ఈ రోజున వాళ్ళు పడినటువంటి ప్రయాస మనము చూస్తూ ఉన్నాం కదా. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? ఏదోటి సంపాదించాలి మనము దేవుని దగ్గర. మనుషుల దగ్గర సంపాదించుకోవడానికి, పేరు ప్రఖ్యాతలు మనుషుల దగ్గర సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాం, కానీ ఇక్కడ కాదు, మనుషుల దగ్గర, లోకంలో కాదు మనం ప్రయాసపడాల్సింది. పేరు ప్రఖ్యాతలు దేవుని దగ్గర. ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీకు ఇచ్చిన కొద్ది ఆయుష్కాలంలో ఎంత గొప్ప పని చేసావయ్యా, ఎవడికి సాధ్యపడలేదు. ఎంత చక్కగా నువ్వు మందిరంలో పనిచేసి వచ్చావు, మందిరాన్ని కట్టి వచ్చావు. నువ్వు ఇదిగో ఎంతమంది ఆరాధిస్తున్నారు చూడు. నువ్వు కట్టించిన మందిరంలో నువ్వు చెమటోర్చి, నువ్వు రక్తము గార్చి, ఇదిగో నువ్వు ప్రయాసపడి అక్కడ ఇక్కడ తిరిగి చేసినటువంటి ఇదిగో దీంట్లో ఎంతమంది ఆరాధిస్తున్నారు, ఎంతమంది మేలు పొందుకుంటున్నారో, మీ కుటుంబాలు ఎలా ఉన్నాయో చూడు అని ఒకసారి దేవుడు చూపిస్తే ఇంకేం కావాలండి ఆ బ్రతుకుకు? అవి కదా మనము కలిగి ఉండవలసినటువంటి ఆశలు, ఆశయాలు. వాటిని వదిలిపెట్టి దేవా నాకు అది దయచేయి, ఎప్పుడు చూడు తినడం తాగడం, తినడం తాగడం, తినడం తాగడం, సుఖించడమేనా? అదేనా ఈ బ్రతుకుకు? పొద్దున్న లేస్తే అదే ప్రార్థన, రాత్రి పడుకుంటే అదే ప్రార్థన, ఇంకా వేరే ప్రార్థనలు లేవా? వేరే కోరికలు లేవా? అసలు నీ హృదయ వాంఛ ఏంటి? నీ చిరకాల వాంఛ ఏంటి? ఈ రోజున ప్రతి భక్తుడు ఆలోచన చేయాలి విషయాలు. ప్రేమన దోంబిడ్లారా, ఈ లోకపు ముసుగులో పడి అసలైన దైవ చిత్తాన్ని మనము మర్చిపోతున్నాం.
మనం ఎలా ప్రభువుని ఆరాధించాలో మర్చిపోతున్నాం. దేవుని కొరకు ఎలా దావీదులాగా రోషము కలిగి నిలబడాలో మర్చిపోతున్నాం. నిలబడవలసినటువంటి వాళ్ళు నిలబడలేకపోతే, వాళ్ళకు చేతగానటువంటి అసమర్థులు దేవుని కొరకు నిలబడి కొన్నిసార్లు అవి అటు ఇటుగా జరిగినా కానీ చూస్తూ ఉన్నారు. ఈ కీర్తన గ్రంథంలో కూడా ఉన్నది. నీతిమంతులు గమ్మున నోరు మూసుకుంటే మరి దుష్టులు వచ్చి విర్రవీగి కూర్చుంటూ ఉంటారు. లోకంలో దుష్టులు పొగరెక్కి తిరుగులాడతారని వాక్యం రాయబడింది. వాస్తవమే. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ప్రశ్నించుకోవాలి మన జీవితాలను. నీ చిరకాల వాంఛ ఏంటి? నీ హృదయ వాంఛ ఏంటి? నీ చివరి కోరిక ఏమిటి? ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నేను బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమాలే నా వెంట వస్తాయి. నీవు నాకు కాపరిగా ఉన్నావు గనుక, నీవు నన్ను ఆదరిస్తావు గనుక, శాంతికరమైన జలములెద్దకు తీసుకెళ్తావు గనుక, పచ్చిక గల చోట్లకు తీసుకెళ్తావు గనుక, చీకటి లోయలో సంచరించినప్పుడు నీవు నాకు తోడుగా ఉంటావు గనుక, నీ వాక్యమనే దుడ్డుకర్ర దండము చేత నన్ను ఆదరిస్తావు గనుక, ఇదిగో నేను నిన్ను వెంబడిస్తున్నాను గనుక నా బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమాలే నాకు నా వెంట వస్తాయ్యా. అంతా నాకు క్షేమంగానే కలుగుతుంది. అలా నీ కృపను పొందుకొని చిరకాలము నీ మందిరములో నివసించాలని నా కోరిక. నీతో నిత్యము సహవాసము చెయ్యాలని నా ఆశయ్యా. ఈ ఆశ వదిలిపెట్టి మనం ఆశయ్య చిన్నాశయ్య నీవే తీర్చాలయ్యా కొట్రా నువ్వు ఎంత పాటలు పాడినా నాయనా, అసలైన ఆశ లేకపోతే ఆశల గురించి ఆశయాల గురించి నువ్వు ఎంత పాటలు పాడినా వ్యర్థమే ఈ భక్తి. నిజమైన ఈ ఆశయం మనం కలిగి ఉండాలి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. బ్రతికినంత కాలం, భూమి మీద బ్రతికినంత కాలం నీ మందిర ఆవరణములో నేను నివసిస్తాను, నీ మందిరములో నేను గడుపుతాను. ఒకవేళ చచ్చినా ఆ పరలోకమనే ఆ నిరంతరం ఆ మందిరములో నేను నివాసం చేస్తాను. ఇదేనయ్యా నా ఆశ. ఎంతమందికి ఉన్నదో మరి ఇలాంటి ఆశ. ఒకసారి ఈ ముగింపులో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అసలు ఏంటి మీ హృదయ వాంఛ ఏంటి? ఒకవేళ ఈ లోకంలో మీ జీవితంలో బలమైన లేదా చివరి కోరిక ఏమై ఉంటుంది? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నా చివరి కోరిక అయితే యేసు వచ్చే వరకు లేదా నేను చచ్చే వరకు దేవుని కొరకు నమ్మకమైన సేవకునిగా బ్రతకాలనేదే నా కోరిక. దాని కొరకే ఇదిగో ఈ బైబిల్ గ్రంథం చేతబట్టుకొని ప్రాంతాలు విడిచి బంధాలను బంధుత్వాలను తెంచుకొని దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మీ దగ్గరకు వచ్చినదే కాదు, అంతకు ముందు నుండే సేవలో ఉన్నా నేను. 2007 సంవత్సరంలో ఊరు విడిచి బయటకు వచ్చా నేను. అప్పటి నుండి కొనసాగుతానే ఉన్నది. నేను అనేక ప్రాంతాలు దేవుడు తిప్పుతా ఇక్కడ ఉన్నదయ్యా నీ అవసరత, వీడికి నడిపించాడు. సేవ చేయించుకుంటున్నాడు. యాడ సేవ చేయించుకుంటాడు, సేవ చేయడమే నా పని. ఆయనకు దాసుని ఇప్పుడు నేను నమ్మకమైన సాక్షిగా, నమ్మకమైనటువంటి సేవకునిగా ఆయన రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా నన్ను బలా నమ్మకమైన ఆ మెప్పు కావాలి నాకు. ఇక్కడ మీరు వచ్చి ఎంత మంచి వాక్యం చెప్పారు సార్ అంటే పొంగిపోయి అబ్బో నన్ను ఎంత బాగా మెచ్చుకుంటున్నారు, నన్ను ఎంత బాగా గణపరుస్తున్నారని పొంగిపోయే రకం కాదు నేను. కొంతమందికి నా విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు.
రూపాయలు ఇచ్చినోడికి ఒకే ప్రార్థన చేస్తాను, 100 రూపాయలు ఇచ్చినోడికి ఒకే ప్రార్థన చేస్తాను, 10 రూపాయలు ఇచ్చినోడికి ఒకే ప్రార్థన చేస్తాను, రూపాయి ఇచ్చినోడికి కూడా ఒకే ప్రార్థన చేస్తాను. ధనమును బట్టి ప్రార్థన మారదు, వారి యొక్క విధానాలను బట్టి, వారి గొప్పతనాలను బట్టి నా ప్రార్థన మారదు. అది సేవకుని లక్షణం ఎటు కాదు. అదే నేను నేర్చుకున్నాను దేవుని సన్నిధిలో. చేరి వస్తున్నటువంటి మీకును ఇక్కడ ఉన్నటువంటి యవన బృందానికి ఆ పద్ధతులే నేర్పిస్తూ ఉన్నాను. మనుషులు కాదు మనల్ని మెచ్చుకోవాల్సింది. ఈ రోజున మనుషుల మెప్పు కోరేవాడు ఎవరి మెప్పు కోరుతూ ఉన్నాడో వాళ్ళ ద్వారానే ఒక రోజున కించపరచబడతాడు. కాబట్టి మనుషుల మెప్పు కాదు, మనము దేవుని మెప్పు కోరే స్థితిని మనము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన చిరకాల వాంఛ ఏంటి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందరం చెప్పండి, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇది దావీదు యొక్క చిరకాల కోరిక, చివరి కోరిక. అయితే మరి నీ చివరి కోరిక ఏమిటి? నువ్వు పరిశీలన చేసుకో. నాకు ఏది లేదండి చివరి కోరిక అని అనుకున్నట్లయితే, ఇదిగో దావీదులాగా మీరు తీర్మానం చేసుకొని కాస్త దేవుని సన్నిధికి దగ్గరగా ఉండండి, దైవ చింతన కలిగి ఉండండి, దేవుని గురించినటువంటి సంగతుల మీద ఆలోచన చేసి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సేవ కొరకు, మందిర పనుల కొరకు, మీరు చేయవలసినటువంటి సంఘ అభివృద్ధి కొరకు, మీరు చేయవలసినటువంటి కార్యములు, మేలుకరమైన విషయాలు ఏవైనా ఉంటే మీరు ఆనుకొని చేయండి. ఆ దీవెన, ఆశీర్వాదం ఎప్పుడు కూడా పోగొట్టుకోరు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి స్థిరమైనటువంటి వాక్యానుసారమైన దైవ చిత్తానుసారమైనటువంటి కోరికలను మీ జీవితంలో దేవుడు అనుగ్రహించి ఆ కోరికలను తీర్చి నడిపించును గాక. ఆమేన్.